బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇక నుంచి అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ ఊపులో ఇక వరుసగా సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రభాస్ హాలిడే ట్రిప్ ముగిసిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఆల్రెడీ సాహో మొదలు పెట్టేశాడు. అయితే ఈ ఏడాదిని ఈ ఒక్క సినిమాకి అంకితం చేయట్లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జిల్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాధాకృష్ణన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాహో టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఉండబోతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంది. మధ్య మధ్యలో విరామాలు ఉండబోతున్నాయి. ఆ ఖాళీల్లో ప్రభాస్ రాధాకృష్ణ సినిమా చేస్తాడు. సాహో పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా చాలా సమయం పడుతుందట. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. రాధాకృష్ణ సినిమా కూడా భారీ బడ్జెట్ లోనే తెరకెక్కుతోంది. చాలా పోర్షన్స్ ఫారెన్ లో షూట్ చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.